హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను తృప్తిని. ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి, మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్ మా మర్దల చేత చేపల పులుసు ఎలా చేయాలో వండించుకుంటున్నాను. నేను బెంగళూరులో ఉన్న మా మర్దల వాళ్ళ ఇంటికి వచ్చాను, అంటే మా అమ్మగారి ఇల్లండి. ఇది ఎలా చేస్తుందో ఒకసారి చూడండి. చాలా బాగా చేస్తుంది. తనకి వాళ్ళ నానమ్మ నేర్పించిందంట. ఎప్పుడు వచ్చినా కానీ నేను చేయించుకుంటాను. చాలా బాగా చేస్తుంది. ఒకసారి మీరు కూడా చూసి నేర్చుకోవచ్చు. చేపలు పేరేంటో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చాడండి మా తమ్ముడు. చూడండి, ఎర్రగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి చేపలు. ఇవి ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగుంటాయి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు శుభ్రంగా కడిగి నీట్గా ఉప్పు వేసి కడగాలండి. చేపలు ఇప్పుడే ఫ్రెష్గా కొట్టించుకొచ్చాడు మా తమ్ముడు. చూడండి, ఇది చాలా బాగుంటాయి ఫ్రై కానీ పులుసు కానీ. ఇవి ఇప్పుడు బాగా ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కళ్ళు ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం ఉప్పు కరిగేంత వరకు ఇలా బాగా ఉడికితే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. పసుపు వేసి బాగా క్లీన్గా ఇలా ఒకసారి బాగా రుద్దాలి. ఇలాగా చక్కగా ఇది జోమ్ అంతా పోయి నీట్గా వస్తాయి చేపలు అనేది. రెండు గరిటెలు ఆయిల్, ఎందుకంటే చేపలు వచ్చేసి 2 కేజీలు ఉన్నాయి. దీంట్లో ఈరోజు పులుసు, చేపల పులుసు మా మర్దలే చేసేది. టమాటా పేస్ట్, పసుపు ఎంత, 1/2 టీ స్పూనా? ఓకే, 1 టీ స్పూన్ కారం, టీ స్పూన్ అది కాలబెట్టి ఒకసారి. ఏమేయాలి ఇప్పుడు? చింతపండు పులుసు. ఓకే, చింతపండు పులుసు తగినంత వేసుకోవచ్చు కదా, మనకి ఎంత పులుపు కావాలంతా. సాల్ట్,
నీళ్ళు ఎక్కువ పోయిలే. ఎన్ని కావాలన్నీ మెత్తి ఓకే. నడుచుకొని కలిసి కొత్తిమీర, చేపల పులుసు, ఇంకా బగారా రైస్ ఇవేనండి ఈరోజు. ఇంకా ఫిష్ ఫ్రై చేసేది ఉంది, ఆ తర్వాత చూపిస్తాను.